అప్పుని చూడడానికి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు. ఇక అతనైతే ఇలా అంటూ ఉంటారు, మాకు అమ్మాయి మంచిదైతే చాలు, మాకు కట్న కానుకలేమీ అవసరం లేదు, అమ్మాయి మాతో కలిసి సరదాగా ఉంటే చాలు అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న కావ్య, కనకం, స్వప్న వాళ్ళంతా కూడా సంతోషిస్తూ ఉంటారు. ఇక వెంటనే పెళ్లి చేసేద్దాం అని చెప్పి అతను అంటాడు. దాంతో కనకం అయితే పంతులు గారు ముహూర్తాలు చూడండి, మంచి ముహూర్తం పెట్టండి అని చెప్పి కనకం పంతులు గారితో అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న పంతులు గారైతే సరేనమ్మా చూస్తాను అని చెప్పి అక్కడ అందరితో ఇలా చెప్తూ ఉంటాడు. అమ్మ వచ్చే శుక్రవారమే దివ్యమైన ముహూర్తం ఉంది, చేసేస్తే మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కనకం కావ్య అయితే అంత దగ్గర అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, మళ్ళీ తర్వాత ముహూర్తాలు లేనే లేవు, వచ్చే శుక్రవారమే దివ్యమైన ముహూర్తం అమ్మ, చేసేయండి అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో సరే అని చెప్పి ఒప్పుకుంటారు. ఇంతలో అప్పు అయితే పెళ్లి చూపులు అయిపోయాక బయటకు వచ్చి అలా దిగులుగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి స్వప్న, కావ్య అయితే అప్పు దగ్గరకు వెళ్ళి ఏంటే ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి స్వప్న అడుగుతూ ఉంటుంది. అయినా సరే అప్పు ఏం సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. దాంతో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటే ఎందుకే ఎంత డల్గా ఉన్నావు, ఏంటి కొంపదీసి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా ఏంటా అని చెప్పి కావ్య అప్పుని అడుగుతూ ఉంటుంది. అది విని అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పు ఏం సమాధానం చెప్తుందా అని చెప్పి స్వప్న, కావ్య వాళ్ళిద్దరూ కూడా ఎదురు చూస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.